నమస్తే. ప్రజావాణిలో రేషన్ కార్డు గురించి కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పి ఇక్కడ ప్రజావాణిలో అర్జీలు పెట్టుకుందాం అనుకుంటే ఇక్కడ ఈ అధికారులు సరిగా స్పందిస్తలేరని చెప్పి కూడా ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది ప్రజలైతే చెప్తున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంటి అంటే రేషన్ కార్డు విషయంలో మీకు జరిగిన అవకతవకలు ఏంటి, మరి ఇక్కడికి వస్తే ఏం చెప్తున్నారు? సార్ నేను ఆల్రెడీ 3-4 టైమ్స్ మా లేడీస్ ఇక్కడ వచ్చి తిరిగారు. నా ప్రాబ్లం ఏంటంటే ప్రజాపాలనలో అప్లై చేసినాం మేము. గ్యాస్ అండ్ 2500 లేడీస్కి ప్లస్ కరెంట్ బిల్, డబల్ బెడ్రూమ్ 4 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ రాసి మేము ఇచ్చినాం. అది వచ్చినా కూడా మాది వార్డు ఐ థింక్ మలక్పేటలో ఏది ఉందో అది తెలియదు. ఆ వార్డ్కి కూడా పోయినా నేను. ఆడ పోతే నా ప్రాబ్లం ఏంటంటే ఏదైతే ఆన్లైన్ సబ్మిట్ చేసారు అక్కడ నా రేషన్ కార్డ్ నంబర్ ఏదైతే ఉంది అది రాయక 1 2 3 4 5 అని ఏదో చేసేసారు అనమాట. అయితే నేను ఇప్పుడు ఆడ ఉన్న ఆఫీసర్కి అడిగిన ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మండల ఆఫీస్ పోయింది సార్, మీరు మండల ఆఫీస్లో కూడా చేస్తున్నారు అంటే మండల ఆఫీస్ పోయినా నేను. మండల ఆఫీస్లో పోయి నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే నేను వాళ్ళ పెద్దవాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేసిరు, చెక్ చేసిరు, కొంచెం చూసిరు, ఇట్లా ఇట్లా చూసిరు, గంట నాది వేస్ట్ చేసి మళ్ళీ ఏదో 50 రూపీస్ మళ్ళీ జిరాక్స్ తీసుకొని వచ్చి సెట్ కలెక్ట్ చేసి వాళ్ళు తీసుకున్న తర్వాత ఆడ నాకు 15 డేస్ పడ్డది. 15 డేస్ తర్వాత మీరు రాను సార్ మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే మళ్ళీ పోయినా నేను. 15 డేస్ తర్వాత మండల ఆఫీస్ పోయినా. మండల ఆఫీస్లో పోతే వాళ్ళేమన్నారు, సార్ మా దగ్గర ఇక్కడ ఆన్సర్ లేదు, మీరు ప్రజాపాలన పోండి, అక్కడ మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మీ దగ్గర ఉన్న మీ మొత్తం డీటెయిల్స్ వాళ్ళు తీసుకొని అప్పుడు చేస్తురా అని మా లేడీస్కి చెప్పారు. మా లేడీస్ 4 టైం వచ్చారు. నేను ఇప్పుడు హెవీ డ్రైవర్, నేను డ్రైవింగ్ చేస్తా. నేను ఆల్రెడీ చూడండి నాకు ఆపరేషన్ కూడా అయిపోయింది. ఇగో చూడండి ఆపరేషన్ అయింది నాకు. ఇగో చూద్దాం ప్రాబ్లం. ఇగో ఆపరేషన్ అయింది 45 డేస్ కూడా కాలే. అపెండిక్స్ ఆపరేషన్. అక్కడి నుంచి నేను ఇక్కడ వచ్చి లోపల ఉన్న వాళ్ళకి చెప్పిన నా ప్రాబ్లం ఏంటంటే మేడం ఆల్రెడీ నాకు రేషన్ కార్డు ఉంది, రేషన్ కార్డులో ఉన్న నంబర్ అప్డేట్ కాలేదు, ఇది నా ప్రాబ్లం. వాళ్ళ సిస్టంలో నాట్ అప్లైడ్ దానివల్లనే చూపెడుతుంది, మీరు రేషన్ కార్డు అప్డేట్ చేసుకొని మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని వీళ్ళు చెప్పారు. సరే అని నేను బయటికి వచ్చి రేషన్ కార్డ్ సెక్షన్ ఏదైతే ఉంది అక్కడ పోయి నా ప్రాబ్లం చెప్పిన. సార్ ఇదంటే ఇది పక్కనే పెట్టు సార్, మీరు కొత్త రేషన్ కార్డు అప్లై, మేము బేకూఫ్ కాలం, మాకు ఉన్న రేషన్ కార్డ్కి అది కాలే అని నేను చెప్తే ఇది పక్కనే పెట్టు కొత్త అది అప్లై చేసుకోమంటే వాళ్ళకి ఎందుకు కూర్చోబెట్టారో అర్థమవుతలేదు. సెకండ్ ప్రాబ్లం నాది గ్యాస్ సమస్య. అలా నేను గ్యాస్ నాట్ అప్లైడ్ వచ్చేసింది కదా, గ్యాస్లో అక్కడ పోయినా నేను. గ్యాస్ ఏజెన్సీలో పోయి మా ఎవరైతే హస్బెండ్ ఉన్నారు, మా బావ ఉన్నారు, వాళ్ళ పేరు మీద ఉంది. వాళ్ళ పేరు నుంచి మా సిస్టర్ పేరు మీద చేయమంటే వాళ్ళు 3000 అడుగుతారు. ఒక ఏజెన్సీలో 3000 ఓన్లీ నేమ్ చేంజ్ చేయడానికి, లేకపోతే మేము చేయమంటారు. సెకండ్ మాదైతే ఏదైతే ఏజెన్సీ ఉంది అది ట్రాన్స్ఫర్ చేసి వేరే జగలో వేసారు. ఫస్ట్ ఏజెన్సీ నాది ఏదైతే ఉందో ఆడ పోయి చెప్తే వాళ్ళు 500 అడుగుతారు. ఏజెన్సీలో ఈడ 500 ఈడ 3000 అని నేను అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తే చేయండి, లేకపోతే లేదండి, లేకపోతే ప్రజాపాలనకి ఓన్మని ఈయన్నే పంపించారు. ఈడ వచ్చిన సెకండ్ ప్రాబ్లం ఇది. థర్డ్ ప్రాబ్లం నా డబల్ బెడ్రూమ్ అని లోపల పోయి చెప్పినా సార్ నేను, నాకు లేదు సార్, మాకు డబల్ బెడ్రూమ్ లేదు, ఏం చేయాలి, రిక్వెస్ట్ ఫామ్ ఇవ్వాలా లేకపోతే ఏం చేయాలా అంటే లోపల ఉన్న వాళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడింది. ఫస్ట్ రిక్వెస్ట్ ఫామ్ ఇవ్వమన్నారు, ఇచ్చిన. రిక్వెస్ట్ ఫామ్ ఆ కౌంటర్ మీద ఇవ్వమంటే ఆ కౌంటర్ నెక్స్ట్ కౌంటర్కి పోయినా వాళ్ళు ఏమన్నారు, సార్ డబల్ బెడ్రూమ్ది ఏం లేదు ఇక్కడ, ఓన్లీ తీసుకుంటున్నాం, మళ్ళీ మండల ఆఫీసే పంపిస్తాం, అది ఇంకా రాలేదు, 2-3 మంత్స్ పడుతుంది, ఇంకా ఇది టైం వేస్ట్, ఓన్లీ మీకు లేదు ఇక్కడ అయితలేదు అని మేము చెప్పక ఈ ఫామ్ తీసుకుంటున్నా అంటారు. అంటే మా టైం వేస్ట్ అయింది కదా. ఆ డబల్ బెడ్రూమ్ ప్రాబ్లం ఎవరికి చెప్పాలి? లోపల ఉన్న 2 టైప్స్ యానీ 2 టేబుల్స్, ఒక ఆయన ఏమన్నారు రిక్వెస్ట్ ఫామ్ రాసి ఇవ్వమన్నారు. ఏడైతే ఇయ్యనికే పోతున్నాం ఆడ తీసుకోనికే వాళ్ళు రెడీ లేదు, ఎందుకంటే స్కీమే లేదంట. రేషన్ కార్డ్ కొత్తది, నా పెళ్ళి అయిపోయింది, కొత్త రేషన్ కార్డ్ రాద్దామని చెప్పినా. నేను అడిగిన, నాకు రేషన్ కార్డ్ లేదు, ఓల్డ్ ఉంది, దానికి ఏం చేయాలంటే రిక్వెస్ట్ ఫామ్ అన్నారు. రేషన్ కార్డ్ సెక్షన్ ఏదైతే ఉంది అక్కడ రిక్వెస్ట్ ఫామ్ అన్నారు. మళ్ళీ సబ్మిషన్కి వస్తే సరే మీ రేషన్ కార్డ్ కొత్తది ఏదైతే ఉంది కదా అది ఇప్పుడు చేసి వేస్ట్, మీ దగ్గర ఉన్న రేషన్ ఆఫీస్లోనే అప్డేట్ అవుతుంది, అక్కడనే అవుతుంది, ఇక్కడ ఏం కాదని వీళ్ళే చెప్తారు. అంటే ఒకళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, రిక్వెస్ట్ ఫామ్ రాయమంటారు, రాసిన తర్వాత ఒకళ్ళ దగ్గర వచ్చిన తర్వాత ఆ చెత్తని తీసుకుంటారు. ఆర్గ్యుమెంట్ అంటే మాకు చెప్పారు కదా, యూట్యూబ్లో చెప్పారు కదా అంటే అది తీసుకొని కలెక్ట్ చేసి చెత్తలో పెడేస్తారు. అంతే. మా కష్టాలు
వినేవాళ్ళు లేరు. ఓన్లీ తీసుకోవాలి, పిచ్చోళ్ళలాగా తిప్పాలి, ఏడైనా కింద పడి మేము ఎక్కడైనా ఏమైనా అయిపోయిందా అనుకో అప్పుడు వీళ్ళకి సల్లా అవుతుందేమో. టోటల్ వేస్ట్ ఇన్ఫర్మేషన్. మరి ప్రజాపాలనని గొప్పగా చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ప్రజల సమస్యలను తీరుస్తా ఉన్నాం ప్రజాపాలన పెట్టినాం. సార్ యాక్చువల్లీ నేను చెప్పాలంటే కరెక్ట్ చెప్పాలంటే ఆల్రెడీ ఈ ప్రజాపాలన తీసుకున్న ఫామే రాంగ్. కొంచెం లేట్ అయినాక అయితే అది ఆన్లైన్ అయితే మాకు సాటిస్ఫై ఉంటుండే. వీళ్ళు ఫామ్ తీసుకురు, మా ఫ్యామిలీ మెంబర్స్లో 4 మెంబర్స్కి మా ప్రజాపాలన డాటా లేదు. అది ఏడబడేసిరు, ఏం చేసిరు, ఎవరికి అడగాలి సార్? అది ఆ సిస్టమ్ ఏదైతే ఉంది కదా, ఏదైతే వీళ్ళు ఫామ్ కలెక్ట్ చేసిరు కదా, అసలు ఏం చేసిరు? మా మా ఏరియాలో మలక్పేటలోనే ప్రతి ఇంట్లో 2-3కి ప్రాబ్లమ్స్. ఒక్కరిదైతే ఆధార్ కార్డు ఎంట్రీ చేయలే. ఆధార్ కార్డు ఎంట్రీ చేస్తే అక్కడ ఉన్న కరెంటు బిల్లు వచ్చినా గ్యాస్ బిల్లు వస్తలేదు, గ్యాస్ బిల్లు వచ్చినా కరెంట్ బిల్లు వస్తలేదు. ఆడ ఉన్న ఆఫీసర్కి చెప్తే మళ్ళీ నెక్స్ట్ ప్రజాపాలన వస్తుంది, దాంట్లో వేయండి మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటారు. లేకపోతే కొంచెం గట్టిగా అడిగితే మీరు ఇచ్చిన ఫామ్ అక్కడ లేదేమో, సిస్టంలో నాకైతే చూపెడతలేదు, సిస్టంలో నాకు ఏది చూపెడుతుంది నేను చేస్తున్నా అంటారు. నేను అదే అంటున్నా, వీళ్ళు తీసుకురు ఏమంటారు 100 days ఏదో సంథింగ్ టైం లోపల ఎవరెవరికి ఇచ్చిర్రు, వాళ్ళు ఏమేమి చేసిర్రు అసలు అర్థమవుతలేదు. నేను చెప్తున్నా కదా, నా దగ్గర రేషన్ కార్డు ఉంది, నా ఫామ్ ఆల్రెడీ డాటా నాకు చూపెడుతుంది, కానీ రేషన్ కార్డ్ నంబర్ అప్డేట్ లేక నాకు ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ అప్డేట్ చేయమంటే మళ్ళీ కొత్త రేషన్ తీసుకోండి. మళ్ళీ కొత్త రేషన్ కార్డు తీసుకోండి సార్. అది కొత్త, అసలు నేను చెప్తున్నా కదా, ఈ రేషన్ కార్డు నాది, ఇదే రేషన్ కార్డు, ఈ నంబర్ నాది అప్డేట్ కాలేదు ప్రజాపాలన ఫామ్లో, దానివల్ల నాకు నాట్ అప్లైడ్ అని వచ్చింది. ఆ ప్రాబ్లం తీసుకొని నేను వచ్చిన. వీళ్ళు ఏమంటారు, అరే ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్లో వస్తుంది, లేకపోతే కొంచెం 3-4 నెలల తర్వాత వస్తుంది, అది అప్డేట్ అవుతుంది. అది ఇన్ఫర్మేషన్ వీళ్ళు చెప్పారు. ఓకే సరే వస్తుందేమో, సంథింగ్ రాంగ్ అయిపోయిందేమో. పక్కనే రేషన్ కార్డ్ ఏదైతే ఆడ సెక్షన్ ఉంది, ఆడ పోయి అడిగితే లేదు సార్ పక్కన పెట్టండి, ఇంకో కొత్త రేషన్ అప్లై చేయండి, కొత్త రేషన్ కార్డ్ రిక్వెస్ట్ పెట్టండి, మీకు అయిపోతుంది అంటారు. రిక్వెస్ట్ కూడా రాసిన సార్, నేను లోపల రిక్వెస్ట్ రాసి బయట మేడంకి అడిగినా, నేను మేడంకి చెప్పినా, నేను మేడం ఇది ప్రాబ్లం అంటే, సార్ మేము చెప్పాలంటే ఈ ఉన్న పబ్లిక్ మొత్తం వేస్ట్, ఇక్కడ వీళ్ళ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. రేషన్ కార్డ్ అనేది మీ ఇంటి కాడనే ఉన్న ఆఫీస్ దగ్గరనే వస్తుంది, డబుల్ బెడ్రూమ్ అనేది మండల్లోనే అవుతుంది. ప్రజాపాలన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ 2-3 months తర్వాత మీకు అప్డేట్ అవుతుంది, అప్పుడే చేసుకోవాలి. మళ్ళీ ఈడ ఎందుకు పంపిస్తారు మండల్ వాళ్ళు? ప్రజావాణి ఎందుకు మరి అలాంటప్పుడు? అదే దేనికి అర్థమవుతుంది. లోపల ఉన్న వాళ్ళే మాకు 1 hour లోపల తిరిగినా, నేను లాస్ట్కి బయట వచ్చిన మేడంకి అడిగితే మేడం ఇట్లా చెప్తే ఇంటికి పోతున్నాను. ఇప్పుడు పోయి ఆ లేడీస్కి చెప్పాలి, ఆ లేడీస్కి చెప్పి మళ్ళీ ఖర్చు పెట్టాలి. ఏడానా పోయి మొగళ్ళకి తిప్పాలి, తిరగాలి, మళ్ళీ లాస్ట్కి మళ్ళీ ప్రజాపాలనకి రావాలి. ఇంట్లో సుఖం లేదు, ఈడ వచ్చిన తర్వాత ఆన్సర్ లేదు, ఏం చేయాలో అర్థం కాక కాముష్ అయిపోతున్నాం సార్. ఏం చెప్తున్నా ప్రజావానికి వచ్చే వాళ్ళకి కానీ మీ సలహా ఏంటి? సలహా ఏంది, ఈడ వచ్చి వేస్ట్. వీళ్ళు చెప్పేదానికి లాస్ట్కి నాకేది అర్థమైందంటే, ఇక్కడ ప్రజాపాలన యూట్యూబర్స్ కానీ న్యూస్లో ఏదైతే చెప్తారో ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అంటారు, కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతలేదు. ఓన్లీ కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకొని లాస్ట్కి ఏదైనా మనం నాలెడ్జ్ కొంచెం ఎక్కువ మాట్లాడితే కలెక్ట్ చేసుకొని పక్కనే పడేస్తాం సార్, మీ పని ఇక్కడ కాదు, మండల ఆఫీస్లోనే అవుతుంది, లేకపోతే వచ్చే ప్రజాపాలన మీ ఆన్లైన్ ప్రాబ్లమ్స్ అది సాల్వ్ అవుతుంది, అది కూడా మా దగ్గర డీటెయిల్స్ లేదని కుళ్ళ చెప్పేస్తారు అంతే. ఇక్కడ వచ్చి ఊర్ల నుంచి వచ్చి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ టైం వేస్ట్. డబల్ బెడ్రూమ్ అంటారు, డబల్ బెడ్రూమ్ ఏమవుతుంది, కొత్త రేషన్ కార్డ్ ఓన్లీ రిక్వెస్ట్ తీసుకుంటారు, చేసేది అక్కడనే మన ఇంటికాడనే. వీళ్ళు ఫార్వర్డ్ చేస్తారంట అబ్బా, ఫార్వర్డ్ చేయడానికే మేము మహబూబ్నగర్ నుంచి ఇక్కడికి రావాలి, రిక్వెస్ట్ చేయాలి. మళ్ళీ వీళ్ళు ఈ ఎంట్రీ ఏం లేదు, ఆన్లైన్ సబ్మిషన్ ఏం లేదు, కూర్చొని టైంపాస్ చేసి అది కలెక్ట్ చేసి ఓపెన్ అయిన తర్వాత మండలికి ఫార్వర్డ్ చేస్తారంట. మళ్ళీ మాకు చెప్తురేంది ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని, ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు. ఇక్కడ సంక్షేమ పథకాల విషయాల గురించి మాట్లాడితే ఏం చెప్తారు అంటే, మీకు ఇప్పటికే 500 సిలిండర్ వస్తలేదు అంటా ఉన్నారు, ఫ్రీ కరెంట్ గిన వస్తున్నాయి అని ఎట్లా ఉన్నారు? ఇప్పుడు సిలిండర్ మా ఏరియాలో 5-6 మందికి వచ్చింది సార్, కరెంట్ బిల్ కూడా అయింది. ప్రాబ్లం ఏంటంటే ఏదైతే కరెక్ట్ డాటా ఎంట్రీ అయింది వాళ్ళకు వచ్చింది, కరెక్ట్ కాలేదు ఎవరికి అడగాలి? ఇప్పుడు నాది కరెక్ట్ కాలేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం తీసుకొని నేను బయటికి తిరుగుతున్నా, 7 days నుంచి తిరిగితే నాకు లాస్ట్కి ఈడ వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డ్ అప్లై చేయమన్నారు, అది అర్థం కాలే. మండల ఆఫీసులో పోతే వాళ్ళు ఏమన్నారు అంటే చూసిరు
4-5 డేస్ చూసిర్రు నాది, చూసి ప్రాబ్లమ్ని ఇక్కడనే ఫార్వర్డ్ చేసిర్రు. అంటే ఏదైతే వీళ్ళు పేపర్స్ తీసుకొని డాటా ఎంట్రీ చేసిర్రో అది కరెక్ట్ చేయలేదు సార్. దానివల్ల మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కూర్చున్న ఆఫీసర్లకే తెలియదు ఏం చేయాలి. ఆ డీటెయిల్స్ మొత్తం ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా 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 టైం పడుతుంది, లేకపోతే మీ ప్రాబ్లం ఏంది, మీ దగ్గర ఉన్న సబ్ బూత్లో ఆ సిస్టమ్స్ అక్కడనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని ప్రజలు ఇక్కడ ఎందుకు వస్తారు చెప్పండి. 700 పెట్టి నేను ఇక్కడ ఎందుకు వచ్చిన, నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని వచ్చిన, ఇక్కడ కాలేదు. లాస్ట్కి అక్కడనే పంపిస్తారు. అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ అండ్ రాంగ్ న్యూస్ వల్ల పబ్లిక్ వస్తారు ఇక్కడ. మా ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ ఏం చెప్తారు మీ సూచన సలహా ప్రజాపాలనపై? ఇప్పుడు ప్రజాపాలన సార్ నేను చెప్పాలంటే నా పర్సనల్ చెప్తున్నా, ప్రజాపాలన ఫామ్స్ ఏదైతే తీసుకున్నారా తీసుకుని పిల్లలకి ఎవరికైతే ఆఫీసర్లకి ఇచ్చారో అది కరెక్ట్ చేయలేదు. మా ఏరియాలో వచ్చింది 500 అండ్ కరెంటు బిల్ అనేది వచ్చింది, కొంతమందికి వచ్చిర్రు. రాలేని వాళ్ళకి ఎవరికి చెప్పాలి అంటే మా ఏరియా మలక్పేటలో ప్రేమిలత కాలనీ మా కాలనీలో 200 రూమ్స్ ఉన్నాయి సార్. 200 రూమ్స్లో 40-70 మెంబర్స్కి వచ్చారు. 40 to 70 మెంబర్స్కి అంటే 130 మెంబర్స్ 130 ఇల్లుస్కి రాలే. ఆ ప్రాబ్లం ఎవరికి చెప్పాలి? ఆ ప్రాబ్లం తీసుకొని మా వార్డ్ ఏదైతే ఉంది ఇక్కడ అయితే ఆన్లైన్ మాకు చూపెడుతుంది. అక్కడ పోతే వాళ్ళు ఆడ ఉన్న బూత్ ఆఫీసర్ ఏమంటున్నారు అంటే, సార్ ఇక్కడ మా దగ్గర సిస్టంలో ఏదైతే చూపెడుతుర్రో అదే మేము ఎంట్రీ చేస్తాం, మా చేతిలో లేదు, మీరు మండలి పోమంటారు. మండలికి పోతే వాళ్ళు ఒక 4 days 5 days అక్కడ మామూలని అట్లా ఇట్లా తిట్టుకొని టైంపాస్ చేసుకొని మళ్ళీ లాస్ట్కి ఈడ పంపిస్తారు. ఈడ వచ్చిన తర్వాత వీళ్ళు లాస్ట్కి ఆన్సర్ ఇదే, డబుల్ బెడ్రూమ్ అని యూట్యూబ్లో టీవీస్లో బడా గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఈడ అయితలేదు పని. రిక్వెస్ట్ తీసుకుంటారు, ఫామ్ తీసుకొని చెత్తలో పడేస్తారు. ఓన్లీ రాంగ్. అదేమంటారు, పిచ్చోళ్ళు అంటాను చూడండి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఓన్లీ తిప్పాలంటారు చూడండి. అంటే నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏడైనా నార్మల్ చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి తిప్పాలంతే, పనులు మాత్రం అవుతాయి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ప్రజాపాలన అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్పేటటువంటి ప్రజాపాలన. ఇక్కడికి వచ్చిన ఏ సమస్య కూడా సాల్వ్ కావట్లేదు. కేవలం ఈ అప్లికేషన్లు అర్జీలు తీసుకుంటా ఉన్నారు, తీసుకొని పక్కన పడేస్తూ ఉన్నారు తప్ప ఇక్కడ సమస్యలు సాల్వ్ కావట్లేదు అని చెప్పి కూడా ప్రత్యక్ష సాక్షిగా ఇక్కడ మనకి ఒక బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి చూసినాం. అయితే ఇక్కడ ఆయన కేవలం ఏదైతే రేషన్ కార్డు అప్డేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ప్రజావానికి వచ్చి చేస్తారేమో అని చెప్పి వస్తే వాళ్ళు కొత్త రేషన్ కార్డే అప్లై చేసుకోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఖచ్చితంగా ప్రజావాణిలో కొంతమందికి ఇక్కడ అవగాహన లేదని చెప్పి కూడా అధికారులకు అవగాహన లేనటువంటి అధికారులు ఉన్నారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రజాపాలన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ కట్గా సమస్యలు పరిష్కరించి సమస్యలు సాల్వ్ చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ బాధితులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.